Hello my dear friends and students. Today let us learn 10th class real numbers 1.1 first exercise చూద్దామండి. yes first exercise లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు ఇదివరకు ఏం తెలియపోయినా కూడా మీకు ఫస్ట్ నుంచి ఏం తెలియలేదు అనుకోండి, ఫస్ట్ నుంచే నేర్పుతాం. మీకు అసలు ఇబ్బంది ఏమక్కర్లా. You need not to feel any problem from the beginning, from the root onwards I starts. Yes, express each number as a product of prime numbers. Every number as a product of prime numbers. మన రూలే ఉంది ఏదో 1.1 లో every number can be shown as a product of the prime numbers. First of all, we have to learn what are prime numbers. Prime numbers చూద్దామండి. ఇప్పుడు 2 ఉందనుకోండి, దీనికి how many factors are there? ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? how many factors are there? ఇందులో అంటే ఏం ఎక్కువ పోతుంది, ఎటువంటి రిమైండర్ లేకుండా ఏం ఎక్కం పోతుంది చూద్దామండి. ఒకటో ఎక్కం పోతుంది, ఆల్ రైట్. మళ్ళీ ఇందులో రెండో ఎక్కం పోతుంది, ఆల్ రైట్. ఎస్ 1 2 మోర్ దాన్ 1 2 ఇక అదర్ దాన్ 1 2 ఇకేమి పోవు. ఎస్ ఇటువంటి అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. అంటే ఒక నంబర్ లో ఆ నంబరు ఒకటి, that number itself and 1 except these two, no other factors. ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవండి. ఇందులో ఒకటి పోతుంది 3 times, మళ్ళీ 3 పోతుంది 1 time. ఇక ఈ రెండే ఉంటాయి, ఇకే అదర్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఇంకా చూడండి 6 ఉంది అనుకోండి, ఇందులో 1 పోతుంది, 6 పోతాయి, ఇంకా 2 పోతుంది, 3 పోతుంది. 3 2 times పోతుంది, 2 3 times పోతుంది. ఎస్ ఇప్పుడు ఇటువంటి మాత్రమే ప్రైమ్ నంబర్స్. This is the prime number, this is not prime number. Why? This has no other factor except 1 and that number itself. But it is not a prime number because this has more factors. Yes, 106. Other than 106, there are number of other factors are also. Are you able to understand? అంటే అది ప్రైమ్ నంబర్ కి ఆ నంబరు 1 1 తప్ప ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవండి. ఫ్యాక్టర్స్ అంటే తెలుసు కదా, వాటితో భాగిస్తే వాటితో డివైడ్ చేస్తే 0 రావాలి, అదే ఫ్యాక్టర్. ఇందులో ఏ నంబర్తో ఏ టేబుల్ కూడా 0 వచ్చే విధంగా కరెక్ట్ గా పోదు, కనుక ప్రైమ్ నంబరు. ఇది ప్రైమ్ నంబర్ అంటారా కాదా? అనరు. ఎందుకంటే ఈ 1 6 కాక, అంటే 1 దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ కాక అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, కనుక అటువంటి వాటిని ప్రైమ్ నంబర్స్ అన్నాం. సో ఇటువంటి మనం ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నంబర్స్? చాలా ఉన్నాయి. చూడండి 2 ప్రైమ్ నంబరు, 3 ప్రైమ్ నంబరు, 5 7 9 కాదు 8 కాదు 11 13 17 ఇట్లా చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. మీకు తెలుసు చిన్నప్పటి నుండే 9th 8th దాంట్లో నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 100 అని నంబర్ ఆఫ్ టైమ్స్ రాసిస్తారు. రాయిపోయినప్పుడు తెలుసుకుంటున్నారు కదా, దీస్ ఆర్ ది ప్రైమ్ నంబర్స్. అందులో ఏ టేబుల్ కూడా పోదండి. ఎస్ అట్లా దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్ అంటే కొన్ని నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే హెచ్ఐగా వచ్చేదాన్ని ప్రోడక్ట్ అంటాం. ఆ ప్రోడక్ట్ గా దీన్ని తయారు చేయండి లెక్క చేయండి అనండి. సరే చూద్దామా. ఇప్పుడు 140 తీసుకుందామండి. 140 చేద్దాం. ఫస్ట్ ఇందులో ఏం పోతుంది? ఏ ప్రైమ్ నెంబర్ పోతుంది? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 కదా, 2 పోతుందా? ఎస్ పోతుంది. ఎందుకంటే లాస్ట్ 0 కదా, ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ లో 2 పోతుంది కదా. వాట్ ఆర్ ది ఈవెన్ నెంబర్స్? 0 2 4 6 8. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 పోతుంది. ఎస్ హౌ మెనీ టైమ్స్? 70 టైమ్స్ అండి. మళ్ళా 0 వచ్చింది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి 2 పోతుంది. హౌ మెనీ టైమ్స్? 35 టైమ్స్. ఎస్ ఇందులో 3 పోవటానికి 5 పోవటానికి ఛాన్స్ ఉందండి. 3 ఎప్పుడు పోతుంది? ఈ రెండు యొక్క టోటల్ 3 మల్టిపుల్ అయితే, అంటే ఆ టోటల్ లో 3 పోతే 3 పోయినట్లు లెక్క, లేకపోతే 5 అనండి. చూడండి 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8. 8 లో 3 పోతుందా? 2 3 are 6 3 3 are 9 పోదు, కరెక్ట్ గా పోదు. కనుక నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 5 పోతుంది. ఎస్ హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్ పోతుంది. ఇందులో ఇక 5 1 టైం పోతుంది. 1 టైం పోయేదాకా మనం ఆ విధంగా చేయాలండి. ఇవన్నిటి యొక్క ప్రోడక్ట్ 140 అవుతుంది. ఇప్పుడు రాసేసుకుందామా? ఎస్
140 is equal to 2 into 2 into 5 into 5. Yes, వీడు అడిగింది అదే కదా, ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్ అన్నాడు. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్. ఈ ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఇది. అంటే ఈ ప్రైమ్ నంబర్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చేది ఇది. 2 2s are 4, 4 2s are how many? 10. 2 2s are 4 అండి. 4 5s are 5s are 20. 5 20s are 140. చూద్దామా? 2 2 4 ఇంతనా? 2 2 2 5 కదా? ఎస్. 1 2 అయిపోతుందా? 2 2 4 4 5 20 5 20 100. ఎక్కడ పోయింది చూడండి మనకు ఇక్కడ. ఎస్. 5 2 70 టైమ్స్ కదండి. ఎస్. 2 35 టైమ్స్ కదండి. ఎస్. 35 లో 5 సారీ, ఇక్కడ 5 మనకు 7 టైమ్స్ కదా పోయేది. 5 7 5 35 కదా. ఎస్. ఇక్కడ 7 1 టైం అవుతుంది. ఎస్ అదండి. లెట్ us see 2 2 5 into 7. Yes, these are the prime numbers. The prime numbers product 140 అవుతుంది. Yes, చూడండి. 2 2s are 4, 4 into 5, 4 5s are 20, 20 into 7, 140. వచ్చిందా లేదా? వీటి అన్నిటి యొక్క ప్రోడక్ట్ ఈ 140 కదా. ఎస్, చేసేసాం. మనం ఈ విధంగా చేసేసాం అనుకోండి, ఆ 1 మార్క్ 2 మార్క్స్ ఉన్నాయి కదండి, తప్పకుండా మనకు ఇచ్చేస్తాడు. ఎస్. నెక్స్ట్ చూద్దామా? ఎస్. 156 అండి. 156 సేమ్ ప్రాసెస్. ఎస్. లాస్ట్ నెంబర్ ఏంటండి? 6 కదా. 6 అంటే ఈవెన్ నెంబరే కదా. ఈవెన్ నెంబర్ అయితే 2 పోతుంది. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 పోతుంది. ఎస్. 7 8. ఎస్. 7 2 7 టైమ్స్ పోతుంది. 14 1 మిగులుతుంది. 6 16 లో మళ్ళీ 8. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి మరలా పోతుంది. 3 2s are 6, 9 టైమ్స్ పోతుంది. ఎస్. ఇందులో ఏం పోతుంది? ఏం పోతుందో చెప్పండి ఇందులో. ఎస్. 3 పోతుందా? నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 2 తర్వాత ప్రైమ్ నంబర్ 3 కదా. 3 పోతుందో చూద్దాం. చూడండి, ఈ 39 3 మల్టిపులే కదా. ఎస్. 3 పోతుంది. 1 టైమ్ 3 టైమ్స్. ఎస్. 13 టైమ్స్. ఈ 13 ఇట్స్ ప్రైమ్ నంబర్ మనకు తెలుసు కదా. 13 17 ఇవన్నీ తెలుసు కదా. ఎస్. మళ్ళీ 13 పోతుంది. ఇంకేమీ పోతుంది. 1 టైం పోతుందండి. ఎస్. ఇందులో మనకు 2 పోయింది. ఎందుకు 2 పోయిందంటే ఈవెన్ నెంబర్ కాబట్టి 2 చూసుకున్నాం. ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఇది 3 మల్టిపుల్ కాదా చూసుకోవాలి. 2 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అదే కదా. ఎస్. 3 పోతుంది. ఎస్. 13 టైమ్స్ పోతుంది. ఇందులో 13 పోతుందా? ఎస్. 13 1 టైం పోతుంది. ఎస్. దీస్ లెట్ us see 1 2 సెకండ్ ప్రాబ్లం అదేంటిది. ఎస్. సెకండ్ ఎంత మనకు 156 is equal to ఈ మన ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్ గా రాద్దామా? ఎస్. 3 into 13. ఎస్. ఇది దీంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. 2 2s are 4, 4 3s are 12, 12 13s are 156. ఎస్. ఇదండి. నెక్స్ట్ చూద్దామా? ఎస్. ఇది కొంచెం పెద్ద నెంబర్ కదండి. చూద్దాం. 38 25 3825 అండి. ఎస్. ఫస్ట్ ఏ నెంబర్ పోతుంది చూద్దాం. ఇక్కడ 2 పోదు, ఎందుకంటే 5 ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 3 పోతుందేమో చూద్దామండి. 3 అంటే వాటి యొక్క టోటల్ లో 3 పోతే 3 పోయినట్టే కదా. టోటల్ చూద్దాం. 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18 వచ్చిందండి. 18 లో 3 పోతుంది కదా. ఎస్. 3 తో చూద్దాం ఫస్ట్. లెట్ us see ఇది 3. 1 3 3, 2 3s are 6, 4 4, 4 3s are 12, 1 3 is 3, 2 3s are 6, 22, 2 3s are 6, 2 మిగులుతుంది కదండి. 22 లో ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 7 3s are 21 కదా. 155. ఎస్. మళ్ళా చూద్దామండి. దీని యొక్క టోటల్ 3 ఎట్లానో 2 పోతూ, ఎందుకంటే లాస్ట్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఇస్ 5. 3 పోవాలంటే దాని యొక్క టోటల్ మల్టిపుల్ ఆఫ్ 3 అయితే పోతుంది కదా. చూద్దాం. టోటల్ 1 3 1 2 3 3 + 7 10 10 + 5 15. ఎస్. 15 లో 3 పోతుంది కదా. 3 యొక్క మల్టిపులే కదా. ఎస్. కనుక 3 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 1 లో పోదు.
4 times 4 3s are 12. Yes, 2 3s are 6. 1 మిగులుతుంది 15. 5 times. Yes, 5 3s are 15. ఇక్కడ కూడా చూద్దామండి. ఇక్కడ ఎట్లానో 2 పోదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈవెన్ నెంబర్. ఇక 3 పోతుంది చూద్దామా. ఈ మొత్తం కుడితే టోటల్ లో 3 పోతే పోయినట్టే కదా. 4 + 2 6, 6 + 5 11. 11 లో 3 పోదు. ఇట్ ఈస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఇస్ ఇట్? ఎస్, 3 పోదు. 5 ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 5 వేను కనుక ఇందులో 5 పోతుంది. ఎన్నిసార్లు? 5 40. ఎస్, 2 రిమైన్స్. ఎస్, 85 టైమ్స్ పోతుందండి. 85 టైమ్స్. మరి ఇందులో నెక్స్ట్ ఏది పోతుంది? 3 పోతుందా? 2 కలిపితే 13. 3 పోదు. 2 ఎట్లా పోదు? 3 పోదు. 5 పోతుందా? 5 పోతుందా చూద్దాం. చూడండి. ఎస్, ఇందులో 5 ఎన్నిసార్లు పోతుంది? 1 5 5 35 70 టైమ్స్ పోతుంది. ఎస్, 5 పోతుందండి. ఎన్నిసార్లు? 1 5 5 35 70 టైమ్స్ పోతుంది. 70 టైమ్స్. ఇందులో ఏం పోతుందండి? 70 ఇట్సెల్ఫ్ ఇస్ ప్రైమ్ నంబర్. ఏది పోదు, ఆ 70 పోతుంది. ఒకసారి పోతుంది. ఆ ఒకటి వచ్చేదాకా మనం చేయటం. ఎస్, ఇట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ దీస్ ప్రైమ్ నంబర్స్ అన్నమాట. ఎస్, లెట్ us write థర్డ్ వన్ కదండి. ఎస్, వాట్ ఈస్ 38 25 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 into 3 into 5 into 5 into 17. ఎస్, ఈ నంబర్స్ అన్నిటిని, ఈ ప్రైమ్ నంబర్స్ అన్నిటిని మల్టిపుల్ చేస్తే ఈ నంబర్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ నంబరు ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ అంటే మీకు తెలిసింది. ఈవెన్ నంబర్స్ అంటే 0 5 0 2 4 5 6 8 అయి ఉండాలని. 3 ఎక్కడ పోతుందంటే ఆ నంబర్ లో డిజిట్స్ అన్ని కూడుకొని 3 మల్టిపుల్ వస్తే 3 పోతుంది. 5 అంటే చివర 5 ఉంటే తప్పకుండా 5 పోతుంది. ఇవి వచ్చి కదా మనకి డివిజిబుల్ రూల్స్ కూడా ఇందులో కలిపి చెప్తున్నాను. ఎస్, ఇదండి. నెక్స్ట్ చూద్దామా? ఎస్, నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ది నెక్స్ట్ వన్? 5005. ఎస్, ఇది చూద్దామండి. వీటిలో ఏం పోతుందో. ఎస్, 2 ఎట్లానో పోదు. ఇది ఇక్కడ కూడా రాద్దామా? ఎస్, 5005. ఎస్, 2 ఎట్లానో పోదు. 2 doesn't come. Why? Because it is not an even number. 5 it is. Yes, what was 3? Let us try. Try అంటే ఆ టోటల్ కూడుకుందాం. టోటల్ లో పోతే పోయినట్లయితే. ఎస్, 3 5 4 5 10. 10 లో 3 పోతుంది, పోదు కదా. 3 3 సార్ 9 1 రిమైనింగ్ అవుతుంది కదా. ఇట్ డస్ నాట్ గోస్ కంప్లీట్లీ. సో ఇక 5 ఏ పోతుంది. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 5 ఎన్నిసార్లు పోతుంది? 1 2 3 1 రాసేసామండి. ఎస్, ఇందులోనే మనం కొంచెం కష్టం, మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇటువంటి పెద్దవి వచ్చినప్పుడు మనకు రూల్స్ రావాల్సిందే. డివిజిబుల్ రూల్స్. నేను డివిజిబుల్ రూల్స్ ఒక వీడియో చేశాను, తర్వాత చూద్దాం. కానీ ఎస్, ఇందులో ఎట్ టైం చెప్తానండి. మీ ఇందులో మీకు 7 పోతుందండి. 7 అమౌంట్ టైమ్స్ 143 టైమ్స్ పోతుంది. 177 3 పోతుంది. 177 3 ఉంటుంది. పక్కన 0 4 7 సార్ 28 2 మిగులుతుంది. 1 3 7 సార్ 21. అదేంటి. నెక్స్ట్ 143 లో ఏం పోతుంది? ఎస్, ఎవరు పోతుందండి? 11. ఎస్, హౌ మెనీ టైమ్స్? 30 టైమ్స్ పోతుంది. 11 హౌ మెనీ టైమ్స్? 30 టైమ్స్ పోతుంది. ఇట్స్ 30 itself is the prime number. ఇంకేం పోవు. లెట్ us stop. ఇస్ 30 1 టైం పోతుంది అంతే. ఎస్, దట్స్ ఆల్. ఎస్, ఇప్పుడు చూద్దాం. 5 into 7 into 11 into 30. Yes, 5005 is the product of these prime numbers. These prime numbers product is this. These prime numbers product is this. Are you able to understand? Yes. Another one చూద్దామండి. Yes, another one చూద్దామా? Yes, what is next one? 7429 అండి. ఇది చూద్దామండి. 7421. ఇందులో ఏమవుతుంది? మొత్తం ఇందులో 2 పోదు. 3 ఏమైనా పోతుందంటే టోటల్ చేసి చూద్దాం. 7 11 13 22. ఎస్, 22 లో 3 పోతుంది. 5 చూద్దామంటే 5 కాదు. 6 అసలు ప్రైమ్ నంబరే కాదు. 7 పోతుందేమో. మనం చూద్దామా? 7 కూడా పోదు.
ఇటువంటి ఐడెంటిటీ కొంచెం కావాలంటే ఇవి కొంచెం కొంచెం పెద్దవి కాబట్టి కొంత కాంప్లికేటెడ్ కాబట్టి మనకు డివిజిబిలిటీ రూల్స్ రావాలి. ఇందాకే చెప్పాను, ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా వస్తుందని. ఎస్, మీకు 17 చూద్దామండి. 17 తప్పకుండా పోతుంది, ఎందుకంటే 17 హౌ మెనీ టైమ్స్ గోస్? మనం చూడండి 17 ఇక్కడ 4 17s 3 437 టైమ్స్ 17 పోతుందండి. ఎస్, 437 7 వచ్చింది చూడండి. ఇక 17 తర్వాత ఇంకేంటి? 3 9 3 9 27 కాబట్టి 19 చూద్దామండి. 19 ఎన్ని టైం అవుతుంది? 19 ఎస్, హౌ మెనీ టైమ్స్? 431 2 19s ఎస్ 3. ఎస్, 19 23 టైమ్స్ పోతుంది. 2 19s 38 కదండి. 38 5 మిగులుతుంది. 5 పక్క 7 ఉంది. 57 లో 3 టైమ్స్ పోతుంది. ఎస్ 19. ఎస్ 19 తర్వాత ఇక 23 ఏమవుతుంది? ఇంకేం పోదు, ఎందుకంటే 23 ఇట్ సెల్ఫ్ ఇస్ ది ప్రైమ్ నంబర్, నో అదర్ నంబర్ గోస్. లెట్ us స్టాప్. ఎస్ 23 ఇందులో 1 టైం పోతుంది. అదే రాస్తున్నామండి ఇక్కడ. ఎస్, వాట్ ఈస్ ఫిఫ్త్ వన్? 7429 is equal to product of 70 90 into 23. Yes, these 3 prime numbers product అంటే మల్టిప్లై చేస్తే హెచ్ వేస్తే వచ్చేది ఈ యొక్క 7429. అడిగింది కూడా అడిగి ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్. వాడు అడిగినట్టు మనం చూపెట్టామా? ఎస్, చూపెట్టంలో ఇక మనకి ఏంటి, పెద్ద నంబర్స్ వచ్చేటప్పటికి 2 వస్తే మీకు తెలుసు. ఎస్, అదే విధంగా 3 తెలుసు, 5 తెలుసు, ఇక 7 అవి కొంచెం పైకి వెళ్ళేటప్పటికి మనం డివిజిబిలిటీ రూల్స్ చేయాలి. అవి ప్రాక్టీస్ మీద వస్తాయి. మీరు కావాలంటే ఆ డివిజిబిలిటీ రూల్స్ ఒక్కసారి 2 సార్లు చూడండి, తప్పకుండా మీకు అవన్నీ వచ్చేస్తాయి. ఇక చివరి 0 ఉంటే, లాస్ట్ 0 ఉంటే 5 కూడా పోతుందని తెలుసు, 10 కూడా పోతుందని తెలుసు. ఎస్, నెక్స్ట్ వన్ ఇది చెప్పేస్తున్నానండి. ఎస్, ఈ ప్రాబ్లం అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. సెకండ్ ప్రాబ్లం ఏంటి? ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ pairs of integers and verify that LCM into HCF is equal to product of the 2 numbers. First of all, మనం ప్రాబ్లం చదివేటప్పుడు వివరంగా స్లోగా చదివితే సగం ప్రాబ్లం వచ్చేసినట్టేనండి. ఎప్పుడైతే ప్రాబ్లం అర్థమవుతుందో, when we understand the problem clearly, then we are happy to tackle the solve the problems. First of all, we have to read the problem, isn't it? Yes, what is find the LCM HCF of the following pairs of integers. ఇక్కడ రెండు ఇంటీజర్స్ ఇచ్చారు. ఇంటీజర్ అంటే మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ 0 ఏ అయినా కలిసి ఉండొచ్చు. అవన్నీ కూడా ఇంటీజర్సే కదా. ఒక పెయిర్ ఇచ్చాడు అంటే 2 ఇచ్చాడు, 2 ఇంటీజర్స్. వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. అంటే ఎల్సిఎం నేర్చుకోవాలి, కనుక్కోవడం, హెచ్సిఎఫ్ నేర్చుకోవాలి. అది నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఆ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక హెచ్ వేస్తే అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అవుతుంది. ఆ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా మనకు 2 నంబర్స్, దానికి ప్రోడక్ట్ అవుతుంది. అది కూడా చూపెట్టమన్నాడు. లైక్ షో. ఎస్, ఫస్ట్ చూద్దామండి. 26 91. దీనికి ముందు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఎట్లా? అది ఏ విధంగా అయినా ఎల్సిఎం 2 నంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎట్లా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఎట్లా? ఎస్, ఇది చేస్తుంది మీకు చెప్తాను. ఇప్పుడు ఒకటి 26 ఉందండి. ఇక్కడ 26 దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. ఎట్లా చూడండి. 26 ఎట్లా 2 1 3 దీంట్లో ఏమవుతుంది? ఇక ఏమవుతుంది? 13 ఇట్సెల్ఫ్ ఇస్ ది ప్రైమ్ నంబర్ కాబట్టి ఇది 2 into 13 వచ్చిందండి. నెక్స్ట్ ఇంకో దాన్ని కూడా చేద్దాం. 91 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఎస్, 2 పోతుందా? 2 పోదు. నెక్స్ట్ ఏమవుతుంది? 3 పోతుందా? 3 పోదు. మళ్ళీ ఏమవుతుంది? 2 పోదు, 3 పోతుంది, 3 పోదు. మరి ఏం పోతుంది? 7 పోతుంది. చూడండి, 1 7 is 7. 7 పోతే 2 1 21 లో 3 టైమ్స్ పోతుంది కదా, 7 పోతుంది. 1 7 13. ఇక 13 itself is the prime number కదా. లెట్ us stop. 13 లో 1 టైం పోతుంది. ఎస్, నెక్స్ట్ ఏమిటి?
91 is equal to 7 into 30 ఇదండి. అయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకు ఫస్ట్ స్టెప్? ఎల్సిఎం ఎస్సిఎఫ్ లు కనుక్కోవాలి అంటే ఇప్పుడు కనుక్కుందామండి. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుందామండి. హెచ్సిఎఫ్ కనుక్కుందామా? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏంటి? హెచ్సిఎఫ్ ఎట్లా? 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాం కదా. ఈ 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కామన్ వన్స్ ప్రోడక్ట్ హైయెస్ట్ హెచ్సిఎఫ్ కదా. హెచ్ అంటే ఏమిటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటిల్లో కామన్ గా ఉన్నటువంటి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? అసలు కామన్ ఇక్కడ లేనే లేదు. ఇందులో ఒకటే ఉంది కదా, హైయెస్ట్ అదే లోయెస్ట్ అదే. ఇది హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ది హెచ్సిఎఫ్. ఇది కామన్ గా ఉందండి. ఉన్నటువంటి మనం ఫస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. చేసిన తరువాత ఆ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ దాంట్లోను సెకండ్ దాంట్లోనూ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్. అంటే కామన్ ఫ్యాక్టర్స్ అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఏదైనా చాలా ఉండొచ్చు. వాటన్నిటి యొక్క లబ్ధము, వాటి అన్నిటి యొక్క ప్రోడక్ట్, వాటన్నిటిని హెచ్చరిస్తే వచ్చింది హెచ్సిఎఫ్. ఇక హెచ్చరించడానికి అదే ఒకటే ఉంది కదా, ఇంకా చాలా ఉంటే మనం అనుకోవచ్చు. ఒకటే ఉంది కదా, ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది అన్నమాట. 13 ఏంటి? కామన్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్. కామన్ నంబర్స్ ఒకటే 13, ఈ 13 హెచ్సిఎఫ్ అవుతుంది. ఆల్రైట్, ఇంతవరకు నేర్చుకున్నాం కదా మనం హెచ్సిఎఫ్ గురించి. ఇంకా మనం ఆలోచించక్కర్లా. ఎస్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయటం, అందులో కామన్ గా ఉన్న వాటిని తీసి హెచ్చవేయటం. ఒకటే కామన్ గా ఉంటే ఒకటే హెచ్సిఎఫ్. ఇక్కడ ఒకటే కామన్ గా ఉంది కాబట్టి అదే హెచ్సిఎఫ్. ఎస్, ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏమిటి? ఎల్సిఎం అంటే ఏమిటి? ఈ కామన్ గా ఉన్నటువంటి నంబర్ని తీసుకున్నాం కదా, ఈ ఫ్యాక్టర్ తీసుకున్నాం కదా, అది ఇంటూ మిగతా అన్నీ ఉన్నాయండి. ఇంటూ మిగతా ఏమున్నాయి? ఈ లైన్లో ఈ 2 ఉంది, ఈ లైన్లో ఈ 7 ఉంది. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకు ఏమొస్తుందండి? ఇది మనకు ఎల్సిఎం వస్తుందండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకు ఎల్సిఎం వస్తుంది. 2 13 26, 26 ఇంటూ 7 ఎంత? 42, 4, 7, 182 అండి. ఎస్, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 182. ఏంటంటే ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది ఎల్సిఎం. ఇప్పుడు 2 కనుక్కున్నాం, చెప్పేస్తున్నాను. ఇది ఏం చేయలేము మనం. వీటిలో ఈ కామన్ గా ఉన్నటువంటి హెచ్సిఎఫ్ తీసుకున్నాం. ఇది కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని మల్టిప్లై చేసాం. కామన్ గా ఉంది 13, మిగిలిన 2 ఉంది, 2 రాస్తాం, మల్టిప్లై చేసాం. 7 ఉంది, 7 తో మల్టిప్లై చేసాం. ఈ మూడింటి ప్రోడక్ట్ 182 అయింది. దట్ ఈస్ ది ఎల్సిఎం. ఎస్, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 182 వచ్చేసింది కదండి. ఎస్, హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, ఎల్సిఎం కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఇంకేమడిగాడో చూడండి. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ యొక్క ఈ పెయిర్ అంటే ఈ జతలోని ఇంటీజర్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కున్నాము, ఎల్సిఎం కనుక్కున్నాము. వాట్ మోర్ వీ హావ్ టు డు? ఇంకేం చేయాలి? వెరిఫై దట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్. అంటే ఈ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్. ఇవేగా 2 నంబర్స్ అంటే ఇవే కదా. అంటూ 26 ఇంటూ 91 కావాలంట. అవుతుందో లేదో వెరిఫై చేయమన్నాడండి. వెరిఫై చేయండి. ఎస్, ఇప్పుడు మనకు ఎల్సిఎం ఎంత వచ్చింది చూడండి. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 13 ఇంటూ 182. ఎస్, ఈజ్ ఈక్వల్ 26 ఇంటూ 91. అదండి మనకు రావాల్సింది. మల్టిప్లై చేయండి, వచ్చేస్తుంది ఈజీగా మనకు 26 ఇంటూ 91. మీరు మల్టిప్లై చేయండి, ఈజీగా వస్తుంది. 2666 ఇదండి వచ్చింది. 2091 కదా. ఎస్, ఈ యొక్క మనం ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే వచ్చేది కూడా ఇంతే. ఈ రెండింటిని మల్టిప్లై చేసినా కూడా ఇంతే వస్తుంది, 2366. ఇప్పుడు మనం ఏం చేసాం? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్. ఆల్రెడీ మనం రాసింది.
మీరు ఏదైనా తీసుకోండి, ఆ విధంగా చేయండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి, మీకు ఇచ్చినటువంటి 2 నంబర్స్ యొక్క లబ్ధం వస్తుంది, 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ వస్తుంది. 2 నంబర్స్ యాక్చువల్ మల్టిప్లై చేస్తే ఎంతో అంత వచ్చేస్తుంది. ఇప్పుడు